హాయ్ మ్యామ్. హలో మంజుమా, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. కానీ 4.5 years అయిపోయింది కలిసి. ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈజ్ మీరు అలానే ఉన్నారు. థ్యాంక్ యూ మా. బాబు ఎలా ఉన్నాడు? ఓ వాడు సూపర్గా ఉన్నాడు. అవునా? అప్పుడప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటుంటాడు. థ్యాంక్ యూ తమ్ము. సూపర్. సో మళ్ళీ ఆటో విజయశాంతి సీరియల్కి వచ్చేసారు. 390 నుంచి మళ్ళీ జీ తెలుగు ప్రొడక్షన్లోనే. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. జీ తెలుగుకి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలాగే టీం అందరితో వర్క్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. మంచి టీం ఇచ్చారన్నమాట. అవునా? సో ఇక్కడ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు కదా, సో మీ ఫేవరెట్ ఎవరు? అలానేం లేదమ్మా, అందరూ చాలా మంచిగా మింగల్ అవుతారు, చాలా మంచిగా ఉంటారు. వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు, అందరూ చాలా ఇష్టమే, అందరూ చాలా బాగుంటారు నాతో. సూపర్. సో తెలుగు ప్రాపర్గా వచ్చేసింది కదా మ్యామ్? ఇలాగే మీతో మాట్లాడుతుంటాను కదా. అప్పుడేమో తెలుగు చిన్న డౌట్ ఉండేది, అమ్మో రైటా రాంగా ఎలా మాట్లాడుతున్నాను, ఇది ఏమైనా మిస్టేక్ అయిపోతుందేమో అన్న టెన్షన్ ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆ భయం ఉంది. ఇప్పుడు ఉందా భయం? ఇప్పుడు ఉంది ఆ భయము. కానీ ఓకే, ఏదో మీతో మాట్లాడి కొంచెం అలా నేర్చుకున్నా. అలా అయిపోయింది. సో ఇప్పుడు మీరు మదర్ క్యారెక్టర్ ఎవరికి చేస్తున్నారు? ఇందులో యాక్చువల్లీ మదర్ ఎవరికి కాదు, హీరోకి మేనత్త క్యారెక్టర్. హీరోకి మేనత్త క్యారెక్టర్. సో అక్కడేమో మదర్ని చేశారు. పోనీలండి, కొంచెం ప్రమోషన్ వచ్చింది. అంత క్యారెక్టర్ యాక్చువల్లీ నాకు అక్క క్యారెక్టర్ చేయాలని ఇష్టం, కానీ అత్త క్యారెక్టర్ వేశారు. ఏం చేసేది? చూడండి పాపం అండి, అసలు అనవసరంగా మదర్ని చేశారు, ఇప్పుడు అత్తని చేసేసారు. పోనీలండి, నెక్స్ట్ ఈసారి సిస్టర్ క్యారెక్టర్ ఇస్తారు. వద్దు, మదరే బాగుంటుంది. మదరే బాగుంటుంది. మీ విశాల్ బాబు ఎలా ఉన్నాడు? ఓ సూపర్గా ఉన్నాడు. వాడికేంటి, వాడు ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నాడు కదా, హ్యాపీగా ఉన్నాడు. సో టచ్ లో ఉన్నారా? ఎప్పుడైనా ఒక్కొక్కసారి బెంగళూరులో ఎక్కడైనా మీట్ చేస్తే కలుస్తాం, అంతే. ఎప్పుడో ఒక్కొక్కసారి, అంతే. మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు కదా? నేను ఇక్కడ ఉంటాను, ఫ్యామిలీ అందరూ బెంగళూరులోనే ఉంటారు. ఫ్యామిలీ అంతా బెంగళూరులోనే. పాపం ఇక్కడికి రావడం, మళ్ళీ వీక్ లో ఉండేటప్పుడు బెంగళూరుకి వెళ్తాను. లేదు అంటే అక్కడి నుంచి బాబు మా ఆయన ఇక్కడ వస్తారు, అమ్మ నాన్న వాళ్ళందరూ నన్ను చూడాలంటే ఇక్కడే వస్తారు. నేను ఫ్రీగా ఉంటే బెంగళూరుకి వెళ్తాను. సూపర్. ఇలా ఎక్కువ డేస్ హాలిడేస్ ఇస్తే కూల్గా ఉంది. సూపర్. మ్యామ్ సీరియల్లో ఇప్పుడు అల్లుడిగా హీరో చేస్తున్నారు, కోడలుగా యాక్ట్రెస్ చేస్తున్నారు. సో ఇద్దరిలో ది బెస్ట్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? ఇద్దరు బాగా అందరితో మింగల్ అవుతారు. స్వామి అవ్వచ్చు, విజయశాంతి అవ్వచ్చు, అందరితో బాగా మింగల్ అవుతారు. ఇదే స్పెసిఫై అని ఏమి చెప్పలేము, కానీ అందరితో బాగా మింగల్ అవుతారు, బాగా మాట్లాడుకుంటారు, వాళ్ళ పని ఏముందో వాళ్ళు చూసుకుంటారు. గుడ్, బాగుంది, అంత బాగుందంత. ఇప్పుడు మీరు మంత్లీ ఎన్ని డేస్ చేస్తున్నారు మ్యామ్? ఒక 8 to 10 days. 8 to 10 days వర్క్. రిమైనింగ్ 20 days? రిమైనింగ్ 20 days ఇంకా వేరే ప్రాజెక్ట్స్లో ఉంటుంది. ఏంటి చేస్తున్నారు ఇంకా ప్రాజెక్ట్స్? వేరే ఛానల్లో, ఇంకా వేరే 2 ఛానల్స్లో ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో అందులో ఏ క్యారెక్టర్స్ చేస్తున్నారు? అందులో మదర్స్ క్యారెక్టర్, హీరోకి మదర్. రెండులో కూడా హీరోకి మదర్. రెండిట్లో కూడా హీరోకి మదర్. అయ్యో, అది జీ తెలుగు ప్రొడక్షనా లేకపోతే? లేదు, అవును, మా టీవీ ఒకటి, జెమినీ టీవీ ఒకటి. సో మొత్తానికైతే 3 సీరియల్స్ అసలు పాపం బ్యాక్ టు బ్యాక్ ఖాళీ ఉండట్లేదు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు పని చేయడానికి అవుతుంది? ఇప్పుడు కాక ఇంకెప్పుడు బిజీగా ఉండాలి చెప్పండి. మేము ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు కదా, సో మీకు కాస్ట్యూమ్స్ ఎలా సెట్ అవుతున్నాయి, సారీస్ ఎలా సెట్ అవుతున్నాయి? ఇదే క్వశ్చన్ అడిగారు అప్పుడు కూడా నాకు. అప్పుడంటే పాపం కొనుక్కునే వాళ్ళు, ఇప్పుడు అట్లీస్ట్ కొలాబరేషన్ అయినా ఎవరైనా? లేదమ్మా, ఏది కొలాబరేషన్ ఏమో రావడం లేదు నాకు. ఇవన్నీ అన్ని ఓన్, ఏది కొలాబరేషన్ రావడం లేదు, అన్ని మీరే కొనుక్కుంటున్నారు. అమ్మో, అంటే ఇప్పుడు సారీస్ లో ఇప్పుడు మీకు మంచి క్లాత్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ సారీ ఎలా తీసుకోవచ్చు అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా? ఓకే. నార్మల్గా ఇప్పటికి ఎన్ని సారీస్ ఉండుంటాయి మ్యామ్ మీకు? ఒక 400 to 500, 1000 సారీ వరకు ఉంటుంది. 1000 సారీ వరకు ఉంటుంది. ఆర్నమెంట్స్ ఎలా పర్చేస్ చేస్తున్నారు? ఒక్కొక్కసారి ఆన్లైన్లో పర్చేస్ చేస్తాను, లేదంటే మల్లేశ్వరం, మా బెంగళూరులో మల్లేశ్వరం అనే ఒక ఏరియా ఉంది,
షాపింగ్ ఏరియానే ఒక ఏరియా ఉంది అక్కడ, ఒక స్ట్రీట్, అక్కడ వెళ్తే అక్కడ కొంటాను. ఇలాగే ఎలా అంటే అలా సమ్ టైమ్స్ ఆన్లైన్ చెప్పాను కదా, ఆన్లైన్లో, లేదంటే షాప్లో. ఇలాగే సూపర్. అసలు పాపం ఖాళీ ఉండదేమో కదా. సో మీ కాస్ట్యూమ్స్ ఈ షూట్కి, ఈ షెడ్యూల్కి ఈ కలర్ ఉండాలి అని చెప్తారా? అలా ఏం లేదు. అంటే 3 సీరియల్స్కి వేరే 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 బంచెస్ పెట్టేసినాను. ఆ సీరియల్కి అది, ఈ సీరియల్కి ఇది, ఈ సీరియల్కి ఇది అని డివైడ్ చేసి పెట్టుంటాను. అది యూజ్ చేస్తాను. అది యూజ్ చేసుకుంటారు. సో ఏ కేటగిరీ ఆ కేటగిరీ ఆఫ్ సారీస్ ఉంటాయి కదా. సో ఈ క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, మీకు నరేట్ చేసేటప్పుడు మీకు ఏమనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ ఇది తమిళ్ ప్రాజెక్టు తెలిసే ఉంది అనుకుంటా, తమిళ్ ప్రాజెక్ట్ డ్రీమ్ మ్యాక్. ఈ క్యారెక్టర్ సేమ్ క్యారెక్టర్ తమిళ్లో కూడా నేనే చేయాల్సిందే. ఓకే. అప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి చేయలేకపోయా. ఆ సీరియల్ కూడా పెద్ద ఫోటో పెట్టినారు నాది. ఓకే. సో సేమ్ క్యారెక్టర్ ఇక్కడ అనేసరికి చాలా హ్యాపీ అనిపించి ఇప్పుడు ఇక్కడ అమ్మయ్య మళ్ళీ మా ఇంటికి వచ్చాను అనేటట్టు చాలా హ్యాపీగా వచ్చారు. హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ ట్రావెలింగ్ చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అక్కడ ఇక్కడ అనేది ఒకే ప్లేస్లో వర్క్ ఉండేసరికి కొంచెం కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు ఓకే. సూపర్. సో ఫైనల్గా ఒక్కసారి ఆటో విజయశాంతి గురించి ఏం చెప్తారు? సూపర్ టీమ్. ఇది 1000 కాదు, ఒక 10,000 ఎపిసోడ్ వెళ్తుంది అనే హోప్ నాకుంది. సూపర్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. అండ్ ఇలానే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.